బైబిల్ గ్రంథంలో ఒక మాట ప్రార్థన చేసుకుని వెళ్దాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. నీవు మాతో మాట్లాడండి. అల్పుడను, నీ సేవకుడను. నీవు మాట్లాడమంటే మాట్లాడతాను, నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను. నీకు లోబడే ప్రవర్తన నాకు దయచేయండి. నేను కలిగి జీవించే జీవితం నాకు దయచేయండి. గొప్ప దేవుడు, ఈ దినం ఏం మాట్లాడుతావో అది అనుగ్రహించమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం కొన్ని వారాల నుంచి దేవుని ప్రేమను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ప్రేమించడమే కాదు, నీవు ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. పేతురుని అడిగాడు. అదే విధంగా యోహాను సువార్తలో 15వ అధ్యాయం 9వ వచనంలో నా ప్రేమ యందు నిలిచి ఉండమని చెప్తున్నాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, నా ప్రేమలో నిలిచి ఉండు, నా ప్రేమలో నువ్వు నిలబడమంటున్నాడు. చూసారా ఎంత గొప్ప మాట. ఆయన ప్రేమలో మనం నిలబడాలి. నిజంగా ఆయన ప్రేమలో లోబడితే మనకేమొస్తుంది, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే మనకి ఏమొస్తాయి, అది మనకు తెలుసుకోవాలి. ముందు మొదట ఏంటంటే, ఆయన ప్రేమలో మనం లోబడ్డాం, ఏమొస్తాయి. ఆయన ప్రేమలో లోబడితే ఆయన మందను కాయటానికి మేపటానికి ఇస్తాడు. పోయిన వారం కొన్ని ధ్యానించాం, మళ్ళీ చెప్పడానికి సమయం లేదు. చాలామంది రాసుకున్నామని ఫోన్ చేశారు, వందనాలు చెల్లిస్తున్నాను వారికి. ఈరోజు మనం ఆయన్ని ప్రేమిస్తే ఏం జరుగుతాయి అంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయము 6వ వచనం ఒకసారి తీద్దాం. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వాడిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆయన్ని ప్రేమిస్తే ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ఆయన సంతానాన్ని 1000 తరముల వరకు ఆయన కరుణిస్తాడంట, కాపాడతాడంట. చూసారా, ఆయన్ని ప్రేమిస్తే చాలు. నీ జీవితాంతం కూడా నీవు దేవుని ప్రేమించేవాడివైతే ఆయన ఏం చేస్తాడంటే, నీ సంతానాన్ని వర్ధిల్ల చేస్తాడు, దాన్ని కాపాడతాడు, వారి ఏళ్ళ కనికరపడతాడు ఆయన. చాలాసార్లు మన వేషధార ప్రేమ, చర్చిలో ఒక ప్రేమ, బయట ఒక ప్రేమ దేవుని మీద కలిగి ఉంటే ఆ ప్రేమను మనం మళ్ళా తిరిగి పొందలేము. ప్రేమనే కొడుతుంది, దేవుడు ప్రేమనే కొడుతున్నాడు. మన ఆస్తిని కాదు, మన పాస్తులను కాదు, మన డబ్బుల్ని కాదు. నీవు నన్ను ప్రేమిస్తే చాలు అంటున్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ మనం తెలుసుకుంటున్నాం, ఎంతగా ఆశీర్వదిస్తాడో మనం తెలుసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమించినప్పుడు మన జీవితంలో క్షేమం కలుగుతుంది, మన కుటుంబంలో ధన్యత కలుగుతుంది, మనకు దేవుడు ఆశ్చర్యకరమైన కృప మన జీవితంలో ఇస్తాడు అనే సత్యం మనం తెలుసుకోవాలి. ఆశ్చర్యమైన వచ్చారు అక్కడ ఉంది. ఆయన ఆజ్ఞకు లోబడితే అని ఉంది. చూసారా, ఆయన ఆజ్ఞకి. బైబిల్ గ్రంథంలో అబ్రహాముని ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే దేవునికి స్నేహితుడు, విశ్వాసులకు ఏమన్నారు ఆయన్ని తండ్రి. ఇప్పుడు విశ్వాసులు కూడా ఆయన తండ్రి. ఆయన్ని ఒక పెద్ద పట్టణం, అప్పుడు ఊరు, పెద్ద పట్టణంలో నుంచి పిలిచాడు ఆయన రమ్మని. ఆయన రమ్మని పిలిస్తే ఏం చేశాడో తెలుసా? ఆస్తిని వదిలాడు, తల్లిదండ్రులను వదిలాడు, బంధుమిత్రాదులను వదిలాడు, ఆనాటి సంస్కృతికి సరిపోయిన పట్టణాన్ని వదిలాడు. ఎక్కడికి పోవాలో ఎక్కడ ఉండాలో తెలియదు. నీవు లేచి నాతో రమ్మన్నాడు, అంతే. లేచి వచ్చేసాడు, అంతే. ఉన్న పాటన వచ్చాడు. ఇప్పుడు ఎవరు పోరు. దేవా మమ్మల్ని పిలిస్తే నెల్లూరులోనే బిలువు, లోన్ స్టార్లు చర్చిలోనే బిలువు, లేకపోతే పక్కన కొట్టం వేసుకుంటాం, ఆ కొట్టంలోనే బిలవమంటున్నాడు. ఆయనకి ఏమీ తెలియకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మనుషుడు శోధనలో పడ్డాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి ఏడుకోవాల్సిన వాడు పోయి ఏం చేశాడు అంటే ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళినందువలన ఏం చేయాల్సి వచ్చిందంటే, ఒక అబద్ధం ఆడాల్సి వచ్చింది. తన భార్య చాలా అందగత్తే కాబట్టి ఆ రాజు ఏమన్నా నా భార్యని ఇచ్చేస్తాడు అని నా చెల్లెలని చెప్పుకుంటాడు, నా చెల్లెలని చెప్పుకుంటాడు. అక్కడికి వెళ్ళినాక ఇంకొక శోధన వచ్చింది. హాగర్ని తీసుకొని రావాల్సి వచ్చింది భార్య వలన. చూసారా ఎన్ని శోధనలు. ఆ కరువు సమయంలో అబ్రహాం పడిపోయాడు. అయినా దేవుని ప్రేమను పోగొట్టుకోలేదు. మరలా పశ్చాత్తాపడి దేవుడి వైపు చూచినప్పుడు ఆ దేవుడు ఏం చేశాడంటే, మీరు ఒక్కసారి ఆ గ్రంథం తీస్తే, ఇది నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని మీరు చూస్తే
మొదటిది ఏమంటాడంటే, నేను చేస్తాను, ఆశీర్వదిస్తాను, నీ నామం గొప్ప చేస్తాను, నేను అందరికీ ఆశ్రయకర్తగా ఉంటాను, నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని, నిన్ను చెప్పించేవారిని నేను శిక్షిస్తాను. సమస్త వంశముల యందు నీ యందే సమస్త వంశములు వస్తాయి. చూసారా ఆయనకి ఎన్ని రీతులైన ఆశీర్వాదం వచ్చిందో. నీలో నుంచే. నేను ఎవరైనా ద్వేషిస్తే అది నేను చూసుకుంటా, కఠినంగా శిక్షిస్తా. నిన్ను ప్రేమిస్తే నేను వారిని ప్రేమిస్తా, నిన్ను దీవిస్తే నేను వారిని దీవిస్తా. చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. అవన్నీ కూడా అబ్రహాం పొందాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, మనం ప్రేమించకుండా ఆయన ఆజ్ఞలను మనం మీరితే ఎట్లుంటాయంటే, నిర్గమాకాండం ఒకసారి తీయండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఎందుకు మన పిల్లలు చెడిపోతున్నారు, ఎందుకు ఏ రీతిగా మనం ఏం చేశాం. 6వ వచనం నుంచి చూస్తే, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపాసత్యం కల దేవుడు యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషములను, అపరాధములను, పాపములను క్షమించును. కానీ అన్నాడు, ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా నచ్చక 3-4 తరములు తండ్రుల దోషములు కుమారుల మీదకును రప్పించును. చూసావా ఆయన ఏం చేస్తాడు? బి కేర్. ఆయన ఏమి చేతగాడవాడు అనుకుంటున్నాం, మనం చేతగానివాడు అనుకుంటున్నాం. ఆయన చేసే పని ఏందో తెలుసా? ఆయన కనికరమ గలవాడు. కానీ నీవు చేసిన దోషాలంటే ఏంటి? మన శరీర రీతిగా పాపాలు ఆయన క్షమించాడు ఆగానే. కానీ దేవునితో, దేవ సంబంధమైన మందిరాలతో, వీటన్నిటితో మన జీవితం ఆడుకుంటూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకున్నాడు. వారి తరతరాలు వారిని, వారి బిడ్డల్ని కూడా శిక్షిస్తాను అని దేవుని వాక్యంలో చెప్పడం మనం చూసాం. 2వ దినవృత్తాంతంలో 39లో అంటాడు, ఏమంటాడంటే, మీరు యెహోవా తట్టు తిరిగిన ఎడల మీ సహోదరులను, మీ పిల్లల ఎడల చెరలో తీసుకుని పోయిన వారిని కనికరపడి వారిని తిరిగి తెచ్చదను. మీ దేవుడైన యెహోవాను ఒక కటాక్షం కలవాడని కనుగొనము. చెరలో నుంచి తిరిగి తెస్తా. ఒకవేళ మన బిడ్డలు చెరలో పడి ఉంటే, మన కుటుంబం చెరలో ఉంటే, ఆయన ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడు? తిరిగి వారిని చెరలో నుంచి విడిపిస్తాడు. నేను కటాక్షం కలిగిన వాడిని. ఒట్టొట్టి దొంగ బోధ, వేషధారణ వద్దు. నేను రక్షించబడ్డామని లోకంలో ఉండటం, నేను నీతిమంతుడని చెప్పి అనీతిమంతి కార్యాలు చేయటం, ఈ లోకంలో నా జీవితం చాలా ధన్యకరమైంది, పరలోకానికి పోతానని మానసికంగా పాపం చేయటం, ఇదంతా ఆయనకు విరోధం. ఆయన దగ్గర నువ్వు ఒప్పుకొని వాటినన్నిటిని విడిచిపెట్టి ఆయన మార్గములో ఆయనకు నీ ప్రవర్తనను నీవు అధికారంగా అనుగ్రహిస్తే, ఆయన నీ దారినే కాదు నీ కుటుంబాన్ని కూడా సరళం చేస్తాడు. అదే ఆయన చెప్పిన వాక్యం. ఏమంటాడు చూడండి, నిర్గమ 26లో, నన్ను ప్రేమించువారు, నా ఆజ్ఞలు గైకొనేవారు 1000 తరముల వరకు కరుణించువాడను అంటాడు. నన్ను ప్రేమిస్తే చాలు, వారి కుటుంబాలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు తన వాక్యాన్ని చెప్పాడు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనకి మనకేది దారి? కొత్త నిబంధనలో ఒక జక్కయ్య అని ఉన్నాడు. ఆ జక్కయ్య చాలా దుర్మార్గపు పనులు చేశాడు. ఏంటంటే, ధనం గల వారికి పన్నులు వేసేవారి దగ్గర అతను ఏం చేశాడంటే, డబ్బంతా అక్రమంగా పెరుక్కునేవాడు. తనకు బుద్ధి వచ్చింది, యేసు ఎవరో చూడాలనుకున్నాడు, మార్పు చెందాడు. యేసు జక్కయ్యని పిలిచినప్పటికీ తన ఇంటికి రమ్మంటే ఇంటికి తీసుకుపోయాడు. తన జీవితం అంతా మారిపోయింది. ఏమన్నాడు అక్కడ చెప్తారా? నేడు నీ ఇంటికి, చూసావా, వారి పిల్లల్ని రక్షించుకోగలిగాడు. ఈ దినం మీ పిల్లల్ని పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకుందాం. మన పిల్లలు రక్షించబడాలి అనుకుంటే, రక్షణ వెలుగులో నడవాలనుకుంటే నువ్వు ముందు నడు.
నేను ముందున్నాడు. ఎందుకంటే నేను బైబిల్ చదువుకున్న నా బిడ్డలు చదవరు కదా. నేను బైబిల్ చెప్పకుంటే, బైబిల్లో దీంట్లో ధ్యానించుకుంటే, ప్రార్థన చేయకుంటే నా బిడ్డలు ప్రార్థన చేయరు కదా. కాటేజ్ ప్రేయర్ మనకు అవసరం కదా. నేనేదో చాటున బిమట్టున ఏదన్నా చేస్తూ ఉంటే ఆ పిల్లలకు తెలిసిపోదా? వారు నన్ను చాలా నీచనంగా చూడరా? కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మన జీవితం ఒక మోడల్ జీవితం, దేవుని ప్రేమించిన జీవితం, వేషధార జీవితం కాదు, వేషధార జీవితం కాదు, యథార్థమైన జీవితం. ఎందుకంటే వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీ నీతి అధికముగానే ఎట్లా మీరు పరలోకంలో ప్రవేశించారు. ఇక్కడ ప్రదర్శించడానికి పనికి వస్తుంది. నేను తెల్ల బట్టలు వేసుకుంటే నా హృదయం తెల్లగా ఉందనుకుంటాట. ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? ఆ పని మనలో గుడ్డలు వేసుకుంటే మారిపోతే, గాజులు తీసేస్తే మనసు మారిపోతే, ఇదే ఆ మాదిరి మనం చూపించవలసింది. మన ప్రేమ, మన జీవితాన్ని చూపించాలి. గుడ్డలదేంది? తగు మాత్రం వస్త్రాలు ధరించమని ఉంది కదా బైబిల్లో, 1 పేతురు 3లో. ఇది కాదు, నటన అవుద్ది. అది దేవునికి నటన ఇష్టం లేదు, యథార్థమైన ప్రేమ ఇష్టం ఆయనకి. అది మనం నేర్చుకోవాలి. రెండవది ఏమిటంటే, దేవుడు ప్రేమించవలనంటే ఆయనతో ఉండే బాంధత్వము తెగిపోకూడదు అనుకుంటే, ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధనలో కొన్ని పద్ధతులు ఇచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆయనతో సహవాసం చేయటానికి దేవుడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు మనకు. ఆ నిబంధనలు భంగం చేయకుండా ఉండాలి. వాటిని ఆచార రీతిగా ఆచరించకూడదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలుగా గౌరవించి ఆత్మీయంగా వాటిని ఆచరించాలి. ఒకటి చూడండి ఏమి ఇచ్చాడు ఆయన. ఆయన పరిపూర్ణమైన మహిమోన్నతుడు. ఆయన ఆరాధించాలి అంటే ఏం చేయాలి అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆరాధనకి ఆయన 3 సూత్రాలు ఇచ్చాడు. ఇప్పుడు 12 సూత్రాలు పెడుతున్నారు, కలపకాకండి వాటిలో. ఆయన 3 ఇచ్చాడు. ఒకసారి చూద్దామా మనం? యోహాను సువార్తకు వద్దామా? యోహాను సువార్తలో ఏం చెప్పాడో చూడండి. 4వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు చాలా చక్కని మాట చెప్పాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని మందిరానికి వచ్చి ఎగరటం, చిందులేయటం, చప్పలు కొట్టడం దేవుడు చూసి ఆనందిస్తాడా? హృదయం బాగలేకపోతే ఆయన ఆనందిస్తాడా? ఎవరు ఈ నటన నేర్పిస్తున్నారు మనకు? ఎందుకు ఈ నటన? ఎందుకు దేవుని దగ్గర ఈ నటన? ఆయన చూసేది మన హృదయం. ఆయన ఆరాధించడానికి బైబిల్లో ఏముందో తెలుసా? 33వ కీర్తనలో ఏముంది? స్తుతి చెల్లించుట యథార్థవంతులకు. అది యథార్థత లేకుండా ఎంత చేస్తే ప్రయోజనం? ఆయన దగ్గరకు వచ్చి ఒకవేళ ఏదన్నా యథార్థత లేకపోతే ఒప్పుకొని, దేవా ఫలానా విషయంలో నేను కుంటుపడ్డాను, నేను బలహీనుడయ్యాను, నా జీవితాన్ని తిరిగి లేపమంటే ఆయన కనికరం కలిగిన దేవుడు. నటిస్తేలే, నీది నీవు ఒప్పుకొని జనాంగాల మధ్య నటించక జీవితాన్ని దేవుని వాక్యంతో మలుచుకోగలిగితే చాలా గొప్పది. ఎప్పుడన్నా చూసారా? ఫిలిప్పీ పత్రిక 3:3లో ఏముంది? మీరు శరీరాన్ని ఆస్పదం చేసే కనుక ఆత్మతో ఆరాధించండి. శరీరంగా ఆరాధించవలసింది. ఇంకా కొలస్సీ 2:16లో అంటాడు, 3:16, దయచేసి గమనించండి, 3:16లో అంటాడు, మీ హృదయాలతో గానం చేయండి. శరీరాలతో కాదు గానం, హృదయాలతో గానం చేయాలి. ఇప్పుడు శరీరాలతో జ్ఞానం చేస్తున్నారు. పాట దగ్గర చాలా బాగుంటారు, బయటకు పోయి చాలా రోతూ ఉంటారు. పెద్ద డ్రెస్సులు వేసేస్తారు. ఒక ఆమె పాడుతూ ఉంటే ఈ పెదాలన్నీ ఎట్టుంటాయో తెలుసా? పండులాగా, ఎర్రటి పండు. ఇవన్నీ చింపురి తల, దెయ్యాలలాగా. దెయ్యం పాడుతుందా? అదే దేవుని బిడ్డలు పాడుతున్నారా? ఏంది ఆ డ్రెస్సెస్? వెస్ట్రన్ స్టైల్ ఏంది? ఇంగ్లీష్ నేర్చుకునేది వెస్ట్రన్ స్టైల్లో ఉండటానిక, వెస్ట్రన్ ఆరాధనగా ఉండటానిక, దెయ్యాల్లాగా పాడటానిక? తలకు ఏం వేసుకోమన్నాడు? ముసుగేసుకోమని బైబిల్ చెప్పింది. ముసుగు వేసుకోకుండా దెయ్యాల్లాగా పాడటం, దెయ్యాల్లాగా నటించటం, తర్వాత పేడ పూసుకున్నట్టు ఇదేదో పూసుకొని ఈ పెదాలు ఇట్టుంటే ఇంతలాగా ఉండటం, ఏం పని ఇది? దేవుని మందిరంలో, దేవుని సేవలో ఏదన్నా మందిరమా? ఒక ఆయన ప్యాంట్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా మంచి ఆరాధన?
ప్యాంట్లు చెప్పుకుని ఆరాధన ఏందంతా రంధ్రాలే ప్యాంట్లు. మళ్ళీ ఒకసారి చెప్తా, గుంటూరులో ఒక ఆయనతో సగం ప్యాంట్ ఇంతవరకు చెరిగి ఉంది, లేచి గిటార్ రాస్తున్నాడు, ప్యాంటు జరిగిపోయింది. స్టైల్గా ఇది స్టైలా? పిచ్చి పాటలు ఎందుకు పాడతాడు అంటాడు ఆమోస్ 6వ అధ్యాయంలో. పిచ్చి పాటలు ఎందుకురా మీరు పాడే, దేవుడి దగ్గరికి రాని పాటలు. డిసిప్లైన్డ్. తర్వాత పాటలు ఎవరి కోసం పాడుతున్నాం? దేవుని మహిమపరచ కోసం పాడుతున్నాం, దేవుని ఘనతపరచ కోసం పాడుతున్నాం. మనం కనపడాలని కాదు. నేను నా ప్రసంగాలు వినపడాలా, అందరు నన్ను ప్రసంగికుడు అనుకోవాలని మాట్లాడితే ఎంత నేరమో తెలుసు. అది గొప్ప నేరం, క్షమించబడని నేరం. 56 సంవత్సరాలు పెద్ద లక్షల మంది రివైవల్ మీటింగ్లో మాట్లాడాను, ఎవరికి దొరకని వచ్చేస్తా అంతే. ఎందుకంటే నా ముందు వచ్చి వాళ్ళు ఏమైనా పొగుడుతారేమో, ఆ పొగుడు నేను వినకూడదు. వాక్యం నాది కాదు, అది దేవుడు ఇస్తే చెప్తున్నా, అది నాది కాదు, ఆయనది వాక్యం. కాబట్టి బిడ్డలారా, మనం ఆరాధన ఎలా ఉండాలి అంటే చాలా చక్కగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఎప్పుడన్నా ఇదివరకు కూడా చూసాం మనం, ఎన్నిసార్లు చూసినా మనకు పర్వాలేదు, మనం అనుసరించిందాక చూడవచ్చు. ఏమంటాడో తెలుసా? మత్తయి సువార్తలో మనం ఒకసారి తీస్తే, మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో చూస్తే అసలు డైరెక్ట్గా ఖండిస్తాడు ఆయన. డైరెక్ట్గా మనసు తిప్పుకొని నా వలన స్వస్థ పొందినట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు క్రొవ్వినది అన్నాడు. చూడు ఎంత మాట వాడాడు. వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందమిల్లినవి, వారి కనులు తమ కనులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుటకు వినుదు కానీ గ్రహింపరు, చూచుటకు చూచుదే కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు. ఇంకొక దిక్కున అంటాడు, అయ్యో వేషధారులారా, మీరు వ్యర్థమైన ఆరాధన ఆరాధించారంటాడు. ఇంకొక దారి, వ్యర్థమైన ఆరాధన అంటే ఆరాధన దేవుని దగ్గరికి పోయేది కాదు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. అదే మనం 15వ అధ్యాయంలో చూస్తే 6వ వచనం డైరెక్ట్గా అడుగుతారు, మీరు మీ పారంపర్యాచారం ఎవడో ఒక తెక్కలోడు చెప్పినట్టే చేస్తాం. పాస్టర్ లేయండి ఎగరండి అంటే చేతులు ఎత్తమంటే ఏంది? నైవేద్యం కదా. నా ప్రార్థన ధూపము నేను చేతులు ఎత్తుతా, నేను నైవేద్యమైన ఎత్తేస్తా. నైవేద్యం కాని వాళ్ళు కూడా ఎత్తితేట నైవేద్యం, నేను చేతులు ఎత్తే నైవేద్యం. అది నైవేద్యం అంటే ఏంది? దేవుని కొరకు కాలిపోవటం, దేవుని కొరకు కాలిపోవటం. చూసారా? అందుకే డైరెక్ట్గా ఆ 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, వేషధారులారా అని అంటాడు చూడు. పారంపరాచారం నిమిత్తం దేవుని వాక్యం ఏం చేస్తున్నారు? మీరు నిర్ధారముగా చేయుచున్నారు. మనుషులను ఆకర్షించాలని ఎగురుతూ ఉంటే మనుషులు వస్తారు. ఒకసారి ఒక చర్చికి పోయినాను, బ్యాప్టిస్ట్ చర్చే, వాళ్ళు కూడా చిందులేశారు. ఏందిరా అంటే భాషగాని ఆఖరికి అడిగితే, అయా వేయకపోతే మన కాంగ్రిగేషన్ అంతా అట్టబోతుందని చెప్పాడు. వాళ్ళ కోసం వేస్తున్నాను నేను. వాళ్ళ కోసం గడ్డి అయిందంటావా? వాళ్ళు గడ్డి తిన్నారు, నువ్వు గడ్డి తింటావా? నేను బాగా సోషల్గా ఉంటాను. తప్పు సార్ ఇక్కడి నుంచి చేయండి. ఒకరిని చూసేయండి, ఎందుకు చేయాలి ఆ పని? చాలా బ్యాప్టిస్ట్ చర్చెస్లో నేను జనరల్ సెక్రటరీగా రాస్తే ఆరాధన ఉండదు, ఇది బ్యాప్టిస్ట్ ఆరాధన కాదని రాస్తే కోర్టు కూడా ఒప్పుకోదు. బ్యాప్టిస్ట్ చర్చికి ఒక నిబంధన, బిలీవర్స్ వీళ్ళు బిలీవర్స్. లూథరన్స్ నీళ్ళలో బ్యాప్టిజం ఇవ్వకపోతే జాన్ నాక్స్ బయటకు వచ్చి మారుమనసు పొందాలా, పాపక్షమాపణ పొందాలా, ప్రభువుని నమ్మి బ్యాప్టిజం తీసుకోవాలని బయటకు వచ్చాడు. ఆయన వాళ్ళు తిట్టి, మీరు బ్యాప్టిస్ట్ వాళ్ళరా, ముంచేవాళ్ళరా అన్నారు. శత్రువులు పెట్టిన పేరు అది. ఆ బిలీవర్స్ గ్రూపులో దేవుని విశ్వాసులు అయిన బ్యాప్టిస్ట్ వాళ్ళు ఈ దినం పెళ్ళికి కూడా ముంచేయమంటున్నారు. పెద్దలు వచ్చి వాడు ముంచేయనరా అంటున్నాడు. ఈమె మునుగుద్దని తెలియదు, ఈయన మునుగుతాడని తెలియదు. అది పెళ్ళికి ఇచ్చేదట. వాళ్ళు నమ్మి బ్యాప్టిజం పొందాలి. చూసారా వాక్యాన్ని ఎంతగా మార్చేస్తున్నావో మనం. నమ్మి బ్యాప్టిజం పొందాలి. ఇక్కడేమంటున్నాడు చూడండి. ఇంకా మనం, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతుల్లో, మనుషులు చర్చిస్ కొన్ని పద్ధతులు కల్పిస్తున్నాయి. మనుషులు కల్పించే పద్ధతిలో ఉపదేశములను బోధించుచు వారు నన్ను
ఏమన్నాడండి? వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఆరాధన అనేది ఆయనతో ఆత్మీయ మేలు పొందటానికి దేవుడిచ్చిన ఒక అనుబంధం, మనల్ని ఎదిగింప చేయటానికి, ఆయన బాంధవ్యాన్ని వెడగొట్టకుండా ఆ స్నేహబంధంలో, ఆ అనురాగ సంధిలో ఆయనతో ఉండటానికి మనకేం చేశాడంటే, నీ హృదయంతో ఆరాధించరా అని ఒక ఆరాధన ఇచ్చాడు మనకు. మీ హృదయంతో ఆరాధించరా. హృదయం ఎందుకయ్యా చేతులు ఉన్నాయి మాకు, శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దురా అని చెప్పాడు. కానీ మనుషులు ప్రేరేపించిన దానితో, ఎందుకంటే మనుష్య సంఘానికి పోయినప్పుడు మనుషులు ప్రేరేపిస్తారు. అదేంటంటే ఆ సంఘంలో కొట్లాట ఉందంటారు. అసలు తగాదాలు లేకపోతే సంఘమే సంఘం. అది సంఘం ఎట్లా అవుతుంది? గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి, రెండు ఉంటాయి కదా. మా చర్చిలో రెండు లేవని చెప్తారు కొంతమంది బుద్ధి తక్కువ వాళ్ళు, దేవుని వాక్యానికి విరోధంగా చెప్తారు. అది సొంత సంఘం కాబట్టి. సంఘం అనేది రెండు ఉంటాయి. సైతానులు ఉంటారు, దేవుని బిడ్డలు ఉంటారు. అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడదు, కానీ ఆ గుడిలో మాదిరికరంగా ఉండటానికి ప్రయత్నించాలి. రెండవది మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఆయన మనకేమిచ్చాడు అంటే గివింగ్ నేర్పించాడు. ఆయన దాతృత్వం గలవాడు. ఆయన ఫస్టే తన దాతృత్వాన్ని మనం చూపించాడు. బహుమానంగా తన కుమారుణ్ణి ఇచ్చాడు. అంటే ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి రక్తమాంసములో పాలుగా మనల్ని ఆయనే గిఫ్ట్ మనకు. దేవుడే మన గిఫ్ట్. అంత ఆయన చేశాడు. ఇవ్వమనేది నా ఇష్టం వచ్చినట్టు, నా ధనం మీద నేను ఇష్టమని చెప్పే ఎట్లా? అది ఆయనకి ఇష్టమేం లేదు కదా. నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకొని బంధువులకి ఇచ్చి, స్నేహితులకి ఇచ్చి, వాళ్ళకి ఇచ్చి, వీళ్ళకి దానికోసం ఇవ్వటం లేదు ఆయన్ని. 1 కొరింథీ 6:16, 17, 18 నీ ధనంలో భాగమేమంటాడు. నీ ధనంలో భాగం ఇచ్చేసి ఇతరులకి అంటాడు. ఎప్పుడన్నా ఇచ్చారా మీ ధనంలో భాగం? అది ఎప్పుడన్నా ఇచ్చారా? అది నేర్చుకోవాలా. నాకు ఏమొచ్చినా ఇస్తా భాగం. నా ధనంలో భాగం ఇవ్వబట్టే నేను ఫస్ట్ నుంచి నా సేవకు రాకముందు అడవుల్లో పనిచేసేటప్పుడు కూడా ఇస్తూ వచ్చాను. దేవుడు నన్ను కాపాడుతూ వస్తున్నాడు. కొన్నిసార్లు ద్వారాలు మూసేసిన ద్వారాలు తెరుస్తున్నాడు బయట నుంచి ఆయన. ఎందుకంటే నేను ఒకసారి చెప్తా, కొన్నిసార్లు ఆ పదం చాలాసార్లు చెప్పిన, ఏ గివింగ్ మ్యాన్ ఈజ్ ఏ లివింగ్ మ్యాన్. దేవుని వాక్యంలో మందిరానికి ఇస్తున్నాం. ఎందుకు ఉండాలా? ఆ మందిరంలో ఆహారం ఉండాలా. ఎవరికి? అక్కడ సేవ చేసే వాళ్ళకి. వారి ఆహారం కొరకు ఇవ్వబడేది మందిరంలో. మీ కాపర్లు, మీ సేవకులు నా తర్వాత ఎవరైనా వస్తే పెద్దవాడిని చెప్పకపోతే నా తప్పు అవుద్ది. ఎందుకంటే నేను పనిచేసిన చర్చి అందరూ కూడా నాకంటే ఎక్కువ తీసుకుంటున్నారు. అది నా సంతోషం. నేను కష్టపడి దున్నా, తిన్నవరకు నాకు తృప్తిగా పెట్టారు. ఇప్పుడు ఆ చర్చిలో వాళ్ళు కట్టుకునే చర్చిలు కానీ, వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ అత్యున్నతంగా ఇస్తున్నారు. వెరీ హ్యాపీ, పుల్లు లేదు. కాబట్టి అదే విధంగా ఇవ్వాలనుకుంటే బైబిల్లో ఏముందో తెలుసా? ఇదిగో వాక్యాన్ని విత్తేవాడు, వాక్యం వినేవాళ్ళు, గలతీ 6:6 అంటాడు, ప్రతి విషయములో వారికి భాగం ఇవ్వాలి. ఏం కొరత లేకుండా ఉంటారు వాళ్ళు. మీలాగా ఉంటారు, తప్పేముంది? వాళ్ళు కూలి వాళ్ళలాగా ఉండాలనే తలంపు ఎందుకు వస్తుంది మీకు? ఆ తలంపు మిమ్మల్ని కూలి వాళ్ళని చేస్తే ఎట్టుంటుంది? ఆఖరికి మీ సంతానాన్ని చేస్తే ఎట్టుంటుంది? అందుకే చాలా మంది సంతానం ఒకటి అయిపోయినాక ఒకటి డౌన్ అయిపోయి పడిపోతున్నారు. వారి భావం. పేదల్ని ఆదరించాలి. పేదలు అంటే ఎవరు? మన ఇంట్లో పేదలనా? డబ్బులు ఇవ్వటానికి కాదు కదా. దీనుల్ని, ఆకలి కొన్నవాడికి ఆహారం, దప్పికొన్నవాడికి దాహం ఇమ్మని యేసుప్రభు చెప్పాడు. పరదేశిని చేర్చుకోమన్నాడు. రోగిని పోయి పరామర్శించమన్నాడు. ఎవరైనా పోతున్నారా రోగులను పరామర్శించడానికి? వాట్ అబౌట్ చర్చ్ వర్క్? అది కదా ముఖ్యమైనది, రోగిని పరామర్శించడం కదా. వాళ్ళని ఏమన్నాడో తెలుసా? ఆశీర్వదింపబడ్డ వారులారా అన్నాడు. ఏంటి చూసారా ఎట్టుండాల గివింగ్? ఆయన దాతృత్వంలో, ఆయన కొరింథీ పత్రికలో ఒక మంచి మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడంటే 9 దేవునికి ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడు. ఆయన వాక్య ప్రకారంగా ఉత్సాహంగా. కొంతమంది ఇంటి దగ్గర ఇచ్చి దేవుడి దగ్గర ఇచ్చింది అనుకుంటారు. ఈ మోసాలు కుయుక్తులు ఎందుకు వస్తాయో వీళ్ళకి.
దేవుడు మోసము కుయుక్తి చేస్తే తంటా చేస్తాడు కదా. యథార్థంగా ఉండాలి, వాక్యానికి యథార్థంగా ఆయనకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేయాలి. అట్ట కాకుండా కొన్ని చర్చిస్లో నేను చూస్తున్నాను. ఒకసారి నేను ఒక చర్చికి పోయినాను, పెద్ద టౌన్ చర్చికి. సార్, ఈ చర్చిలో పార్టీలు వచ్చాయి సార్, ఎక్కడికి పోలేకున్నాను. ఏమయ్యా కథ, ఎక్కడికి ఎందుకు పోలేకున్నావు అంటే అంటాడు, సార్ నాకు సమాధిలో స్థలం వేరు సార్. అంటే వాడు గుడికి పోయేది సమాధి స్థలం కోసమా? ఎవడు చెప్పాడు? గుడికి సమాధికి ఎందుకు? ఎక్కడ పడిపోయాడు? తెప్పని ఎక్కడ పడిపోయాడు? ఈ శరీరం పోయిన తర్వాత ఏడబడితే ఏముంది? నువ్వు పరలోకానికి పోవాలి. కానీ ధనవంతుని చాలా బాగా సమాధి చేసి ఉంటాడు, లాజర్ని తీసుకుపోయి ఏడో పడేసి ఉంటాడు. ఏడో పడేసిన వాడు పరలోకానికి పోయాడు. మంచిగా సమాధి చేయబడ్డాడు ఏడికి పోయాడు? నరకానికి పోయాడు. గంధపు చెక్కలతో చేసి ఉంటారు అతని సమాధి. ఏమి పిచ్చి? జరిమానా చెల్లించడానికి, పన్ను కట్టడానికి. చర్చికి మనం పన్ను కట్టడం, జరిమానా కట్టడం, మనకు ఇష్టం వచ్చినట్టు ఇవ్వటం. ఆయన మనకు గివింగ్. ఆయన ఎంత కనికరము గలవాడో అంత కనికరము నీలో చూడాలని, అంత కనికరం. ఇతరుల వలన దయ, ఇతరుల వలన దాక్షిణ్యం, ఇతరుల వల్ల కటాక్షం, ఇతరుల వల్ల ప్రేమ, ఇతరుల వల్ల జాలి. ఎవడు సఫర్ చదువుతున్నాడో వాని గురించి ఆలోచించటం. ఏంటి నేను తింటున్నా, నా తర్వాత వాడు ఏం తింటున్నాడు? ఆ ఆలోచన లేకపోతే, ఆ ప్రేమ ఆజ్ఞ లేకపోతే తరాలు ఇక పోతూ ఉంటాయి. ఒక తరం పడిపోతూ వస్తుంది.